హలో ఎవ్రీవన్. సో నేను చాలా డేస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇండియాలో ఉన్నాను. ఆ టైంలో ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుందామని వెళ్ళాను. సో ఆ అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ద రెస్పాన్స్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఈరోజు వెళ్తే రేపు రండి, రేపు వెళ్తే మళ్ళీ రండి అంటూ అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఓ రోజు వెళ్ళాను, అప్డేట్ చేయించుకున్నాను. దే చార్జ్డ్ మీ $250. సో అలాగే పే చేసి ఇంటికి వచ్చాను. కానీ తర్వాత నాకు 2 మెసేజెస్ వచ్చాయి ఫ్రమ్ ఆధార్ వెబ్సైట్. ఏంటి అని అంటే, టు పే $50 అండ్ అదర్ ఇస్ ద రిసీట్ ఫర్ $50. కానీ నేను పే చేసింది $250. సో ఐ వెంట్ బ్యాక్ అండ్ ఆస్క్డ్ హిమ్, నేను $250 కట్టాను కదా, ఇలా ఎందుకు వచ్చిందంటే, ఏంట్రా నువ్వు ఇది కూడా అడుగుతున్నావు చిన్న అమౌంట్కి, వెళ్ళురా అని చెప్పేసి ఇట్లా సంథింగ్ హీ ఇగ్నోర్డ్ మీ అన్నమాట. సో ఆ టైంలో ఏం చేస్తాము, మనము ట్విట్టర్లో ట్యాగ్ చేస్తాము ఆధార్ వెబ్సైట్ని అండ్ ఆల్. బట్ మనకు రెస్పాన్స్ రావచ్చు, రాకపోవచ్చు, మన 250 వెనక్కి కూడా రాకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థని స్టార్ట్ చేసింది. ఏంటంటే, ఎవరైతే విల్లింగ్గా సొసైటీకి ఏదైనా మంచి చేద్దాము అని అనుకున్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో సర్టెన్ పీపుల్ని తీసుకొని గ్యాదర్ చేశారు. అదే ఏంటి అని అంటే కన్జ్యూమర్ ఫోరం. సో వాళ్ళకి మనం రిపోర్ట్ చేసాము అనుకోండి, వాళ్ళు లీగల్గా అంతా వెరిఫై చేసి వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు. వీఆర్ కమింగ్ ఫర్ రైడ్ అని నోటిఫికేషన్ ఇచ్చేసి దే విల్ గో అండ్ రైడ్. అండ్ ఇఫ్ దే ఫైండ్ ఎనీథింగ్ రాంగ్, వాళ్ళు సీజ్ చేస్తారు. సో మా మదర్ ఉన్నారు కదా, నిరూపారాణి గారు, తను కరీంనగర్ డిస్టిక్కి కన్జ్యూమర్ ఫోరంలో సెక్రటరీ. సో మీరు కరీంనగర్ డిస్టిక్లో ఏదైనా ఇష్యూ ఉన్నా తనని రీచ్ అవుట్ అవ్వచ్చు. అలానే కాకుండా వేరే డిస్టిక్లో, వేరే స్టేట్లో ఉన్నా మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా మీరు మా మదర్ని కాంటాక్ట్ అవుతే, తను అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ ఫర్మ్కి రిలేటెడ్ వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తారు. సో ఓన్లీ మీ సేవ అని కాదు, ఎనీథింగ్ లైక్ డీమార్ట్ పోవచ్చు, ఏదైనా కావచ్చు. సో యూ క్యాన్ రిపోర్ట్ టు హర్. I think this information will be helpful to you. Thank you. Bye.